నమస్కారం. బీఆర్‌కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకు ఉగాది నుంచి అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆ గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది? మంచి విషయం అడిగారు. అంటే ఈ రాబోయేటువంటి కొత్త సంవత్సరం అంటే ఈ నూతన సంవత్సరం అనేది మీరన్నట్టుగా శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటే 2025. అలాగే చైత్రమాసం నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి, ఉగాది. ఈ నూతన సంవత్సరం అంతా కూడా అధిక భూకంపాలు. మామూలుగా ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాలు కూడా ముందే చెప్పాను కూడాను జరుగుతాయని. అయితే అధికంగా భూకంపాలు సంభవించడం, ఇవి మన భారతదేశంలోనూ అన్ని చోట్ల జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా విదేశాలలో అధికమైన మోతాదులో అంటే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క భూకంపాల వల్ల ప్రాణ నష్టాలు ఎక్కువగా విదేశాల వారికి ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. భూకంపాలు సంభవించడం వల్ల, భూప్రళయాలు సంభవించడం వల్ల అధికమైనటువంటి ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క సూర్యుడు రాజు కావడము, గ్రహాలు వారి వారి స్థానాలలో ఉండే యొక్క ఇదిని బట్టి సముద్ర ప్రళయాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి దేశవ్యాప్తంగా కూడా అధికంగా నష్టం సంభవించే అవకాశము, అలాగే ఎక్కువగా ప్రమాదాలు సంభవించే అవకాశము, వాహన ప్రమాదాలు కానీ, ఎయిర్ కోర్స్ అంటే విమానాల్లో కానీ ప్రమాదాలు సంభవించే అవకాశం కానీ, లేదా సముద్రంలో స్టీమర్లు, పడవలు కూడా మునిగిపోయేటువంటి ఎక్కువగాను నష్టాలు జరిగే అవకాశం కానీ, ఆర్థికపరమైనటువంటి నష్టాలు అధికంగా సంభవించే అవకాశము ఉంది. అంతేకాకుండా ప్రజలలో, నాయకులలోనూ రాజకీయ అవగాహన పెరిగిపోయి అంటే మించి రాజకీయంలో ఎక్కువగా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా, ఎవరికి వాళ్ళే అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా ప్రవర్తించడం వల్ల రాజకీయంగా కొంత అల్లకల్లోలం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, మిథున రాశి వారికి ఈ ఉగాది నుంచి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. తెలియచేద్దామమ్మా. ఈ యొక్క నూతన సంవత్సరం శాలివాహన శకం శ్రీ విశ్వవసునామ సంవత్సరం అనగా 2025 సంవత్సరం అంతగాను మిథున రాశి వారికి ఆదాయం 14, అలాగే ఖర్చు వచ్చేటప్పటికి 2. అధికంగా ఆదాయం ఉన్నప్పటికీ కూడా, అలాగే ఖర్చు విషయానికి వచ్చేటప్పటికి 2. ఈ 14లో 2 తీసేస్తే 12 అధికమైనటువంటి ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆదాయం ఉన్నా కూడాను వీరికి నష్టాలు కూడా అంతే ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది. ఏదో ఒక రూపాన అంటే ఆరోగ్యపరంగా కానీ, లేదంటే వాహన ప్రమాదాల వల్ల కానీ అధికంగా కూడా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. గ్రహాల యొక్క స్థానాలను బట్టి మిథున రాశి వారికి ఆదాయం ఏదో ఒక రూపాన వస్తూనే ఉంటుంది కానీ, అలాగే నష్టాలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ వ్యయం అనేది 2 చూపిస్తున్నప్పటికీ అధికమైనటువంటి ధనం ఖర్చు చేయాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం ఈ రాశివారు కొత్తగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. కొంత జాగ్రత్తగా నడుచుకుంటే బాగుంటుంది. లేదంటే ఆ వ్యాపారాలలో అధికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా సరే కొత్తగా వ్యాపారం చేసేటప్పుడు అడిగి తెలుసుకొని ప్రారంభం చేయడం కానీ, లేదంటే ఏదైనా సరే దైవాన్ని దర్శించడం అంటే పుణ్యక్షేత్ర దర్శనం కానీ, లేదా రుణ విమోచన హోమం కానీ ఇలాంటివి జరిపించి వ్యాపార అభివృద్ధి కొరకు నూతన వ్యాపారాలు చేయడం వల్ల నష్టపోకుండా తగిన జాగ్రత్తగా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. అనగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం తరచూ ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ రాశి వారికి కంటికి సంబంధించి, కడుపుకు సంబంధించినటువంటి ఇవే కాకుండా నరాల యొక్క బలహీనతలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు ఈ సంవత్సరం వీలైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించడం కానీ, లేదంటే నవగ్రహాలను ఒక 41 రోజు పాటు ప్రతిరోజు సాయంత్ర సమయంలో కానీ, లేదంటే సూర్యోదయానికి ముందు కానీ
దర్శించడం కానీ, పూజా కార్యక్రమాలు జరిపించడం వల్ల కానీ, శాంతులు, జపాలు జరిపించడం వల్ల కానీ, వీరికి ఆరోగ్యపరంగా కుదుట పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఇక్కడ గౌరవార్థం 4, అలాగే అవమానం 3. 4లో 3 తీసేస్తే గౌరవార్థం అధికంగా ఉండడం వల్ల వీరికి ప్రజల నుంచి కానీ మంచి మాట, విలువ, వీళ్ళ మాటకు విలువ పెరగడం కానీ, గౌరవం కలగడం కానీ, ఇదే కాకుండా 10 మందిలో గుర్తింపు పొందడం కానీ, అదే కాకుండా ఎక్కడైనా సన్మానాలు, సత్కారాలను పొందడం కానీ, ఇటువంటివన్నీ కూడా వీరికి ఆనందాన్ని కలగచేసే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యులతోనూ కొంత మాట పట్టింపులు ఉన్నప్పటికీ చివరిగా మళ్ళీ అయన్నీ కూడా ఆ నీలాప నిందలన్నీ కూడా వైదొలిగిపోయి మళ్ళీ చక్కని గౌరవార్థం పొందే అవకాశం ఉంది. చక్కగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలనే చెప్పాలంటే కొన్నిట్లో బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని విధాల ధన నష్టము ఉంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలే కాకుండా వీళ్ళు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా నడుచుకోవడం ఎందుకైనా మంచిది. అలాంటి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? ఈ మిథున రాశి వాళ్ళు ఎక్కువగా ఇందాక మనం చెప్పుకున్నాం వెంకటేశ్వర స్వామిని కానీ, నవగ్రహ శాంతి జరిపించడం కానీ చేస్తే బాగా కలిసొస్తుంది. ఇదే కాకుండా లక్ష్మీదేవికి సంబంధించి వీళ్ళు వీలైనంత వరకి అష్టలక్ష్మి పూజను జరిపించడం వల్ల వీళ్ళకు బాగా కలిసొస్తుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనుకున్న పని నెరవేరుతుంది. అంటే ఒకటి కాదు, వాళ్ళు అనుకున్న ప్రతి పని కూడా ఈ సంవత్సరం వాళ్ళు అనుకున్న దాన్ని పట్టుదలతో సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. కొంత కొంత అనిపించినప్పటికీ అధికంగా వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఏది ఏమైనా కూడా ఆధ్యాత్మికంగా దైవ చింతనతోటి ఎక్కువగా దేవాలయ దర్శనాలు, దేవాలయాలను సందర్శించడాలు, పుణ్యస్నానాలు ఆచరించడాలు, మహాపుణ్యక్షేత్ర దర్శనాల వల్ల కొంత ప్రతి విషయాలలో కూడా ప్రజలు క్షేమంగా ఉండే అవకాశం ఉంది. సంతోషంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంది. దైవారాధన వల్ల ఇవి అన్నీ కూడా వీటన్నిటి నుంచి కూడా తప్పించుకు తిరుగువాడు దన్నీడు సుమి అన్నట్టుగా రాబోయే ఉపద్రవాలన్నిటినీ కూడా మనం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, అదే దైవ దర్శనం. ఎక్కువగా దేవాలయాలు, పుణ్యస్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఇవే కాకుండా ఏదైనా సరే ఎక్కువగా హోమాలు, జపతపాలు ఇవి ఆచరించడం వల్ల ఈ సంవత్సరం ప్రతి విషయం నుంచి కూడా అందరూ ప్రజలు బయటపడే అవకాశం ఉంది. అంటే చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాబోయే ఉపద్రవాలన్నిటిని కూడా తప్పించుకొని సమయానుకూలంగా అందరూ జాగ్రత్తగా అభివృద్ధి చెందేదానికి మంచి అవకాశం ఉందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.